జై శ్రీరామ్. వెల్కమ్ టు తారా క్రియేషన్స్. ఇప్పుడు మనము కందిగింజల పులుసు చూద్దాము. దాని మీద స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి చీలికలు, టమోటా ముక్కలు కట్ చేసి పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, మూత గట్టిగా ఉంది, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కందిగింజలు. ఇప్పుడు పోపు సామాను వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు కలిపి పెట్టుకుంటాను నేను అట్లా. తర్వాత ఎండుమిర్చి కట్ చేసి వేయాలి. అవి వేగిన తర్వాత ఎండుమిర్చి కట్ చేసుకొని ఇప్పుడు ఆనియన్ ముక్కలు తీసుకొని వేయాలి. పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేయాలి ఆనియన్తో పాటు. ఇది కొంచెం వేగుతున్నప్పుడు దీంట్లోనే కరివేపాకు, ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఈ కందిగింజలు సీజన్లో దొరికినప్పుడు మేము ఈ పులుసుని చాలాసార్లు చేసుకుంటాము. ఉడకబెడితే ఎక్కువ తినరు పిల్లలు, అందుకోసమని ఇలా చేసుకుంటే పూరీలోకైనా, అన్నం వైట్ రైస్లోకైనా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. జొన్న రొట్టెకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు టమోటా ముక్కలు, ఇవి ఎక్కువ టమోటా ముక్కలు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. కొంచెం ఎక్కువే పడతాయి టమాటాలు. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాలు, తర్వాత పసుపు, ఉప్పు వేసుకోవాలి. రాళ్ళ ఉప్పు వేస్తున్నాను, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇది చేసుకున్న వాళ్ళు కామెంట్ పెట్టండి మేము చేసామనేసి. ఎవరైనా టమాటా బాగా మగ్గిన తర్వాత ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి, జీరా పొడి, చికెన్ మసాలా. ఇది టేస్ట్ బాగా ఉంటుంది. చికెన్ కర్రీ కూడా చికెన్ లాగా ఉంటుంది టేస్ట్. కొంచెం గరం మసాలా, 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు చికెన్ మసాలా. గరం మసాలా కూడా కొంచెం ఒక 1/4 టీ స్పూన్. బాగా కలుపుకొని ఇప్పుడు ఒకసారి
కారం పొడి మీ రుచికి తగినంత వేసుకోండి. కారం పొడి కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కదా. మేము కొంచెం బాగానే తింటాం కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కర్రీ. ఇప్పుడు కంది గింజలు కడిగి వేసుకోవాలి. ఇలా అన్నీ ఒలిచి పెట్టుకొని ముందు రోజు రాత్రి పొద్దున బాగా కలుపుకొని ఇప్పుడు అన్నీ వేసేసుకొని ఇవి నీళ్ళలో నుంచి రాకుండా ఉన్నాయి, టైం పడుతుంది. అన్నీ వేసేసుకున్నాక ఒకసారి కలుపుకొని బాగా కలిపి ఇప్పుడు కొన్ని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. కుక్కర్ ఇది కనీసం 7-8 విజిల్లన్నా రావాలి. ఒకసారి చెక్ మళ్ళీ అయిపోయిన తర్వాత విజిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఉడికితే ఓకే, లేకుంటే మళ్ళీ ఒకసారి విజిల్స్ వేసుకోండి, ఒక 2-3 ఎక్స్ట్రా. కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. ఇవి మామూలు పప్పు లాగా కన్నా కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మూత తీసి కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి కలిపి కర్రీ అంతా బాగా ఇది పిల్లలకు కూడా ఎంతో బలం మంచిగా. ఇప్పుడు అలా చెక్ చేసుకొని ఉడికింది, ఇంకా దించేసుకొని దీనికి మేము పూరీ కాంబినేషన్ చేసాము. చాలా బాగుంటుంది పూరీలోకి, రొట్టె అయినా జొన్న రొట్టె అయినా అన్నము దేనికైనా బాగుంటుంది. పూరీ విత్ కంది గింజల పులుసు. Please like, share and subscribe my channel.